హలో అందరికీ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి కన్నప్ప. ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉంది కదా. మార్నింగ్ అనుకోకుండా మూవీకి వెళ్ళడం జరిగింది. సో మూవీ చూడొచ్చా అంటే చాలామందికి భక్త కన్నప్ప స్టోరీ తెలీదు. అంటే కన్నప్ప భక్తుడిగా ఎలా మారాడు అన్నదే ఈ మూవీ మొత్తం ఉంటుంది. సో ఈ మూవీలో నాకు వియర్డ్గా అనిపించింది ఏంటి అంటే యాక్చువల్లీ బ్యాక్డ్రాప్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఈ మూవీ మొత్తం ఎక్కడ ఉంటుందంటే కలియుగంలో కలియుగం అన్నట్టు ఉంటుంది. సో కలియుగంలో ఎలా ఉంటాయి, కొన్ని థింగ్స్ చాలా ఓల్డ్గా ఉంటాయి. మేబీ అవి కాస్ట్యూమ్స్ కావచ్చు, డ్యాన్స్ మూవ్స్ కావచ్చు, ఆ సెట్స్ కావచ్చు. బట్ నాకు అవి అంత అలా అనిపించలేదు. కొన్ని థింగ్స్ అయితే ఏవో మోడర్న్గా అనిపించింది. సో మేబీ దీన్ని కనెక్ట్ చేసుకుంటే నాకు కనెక్ట్ అవ్వలేదు. అది నాకు చాలా వియర్డ్గా అనిపించింది. ఇంకా క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే కొన్ని క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి అంటే ఆర్టిఫిషియల్గా అనిపించాయి. కొన్ని క్యారెక్టర్స్ మాత్రం నాకు చాలా న్యాచురల్గా అనిపించాయి. సో న్యాచురల్గా అనిపించిన క్యారెక్టర్ ఏంటంటే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ నాకు చాలా న్యాచురల్గా వన్ ఆఫ్ ద క్యారెక్టర్, అది చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ ఇంకా ప్రభాస్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రభాస్ గారికి మంచు విష్ణు గారికి డైలాగ్స్ ఉంటాయి. అతను ఉన్నది ఓన్లీ 15 minutes ఉంటారు అంతే. సో ఆ 15 minutes అయినా వాళ్ళిద్దరు డైలాగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా రియల్గా అనిపించాయి. అదొకటి ప్లస్ పాయింట్ అయింది మూవీకి. ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి పండుగ చేసుకుంటారేమో అంటే ఉన్నది తక్కువ టైం అయినా చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇదన్నమాట. మూవీ చూడొచ్చా అంటే మీరు డివోషనల్ నేను తెలుసుకోవాలి ఆ స్టోరీ అనేది నాకు తెలియాలి అంటే మీరు ఆబ్వియస్లీ మూవీకి వెళ్ళొచ్చు. సో ఇదన్నమాట మూవీ రివ్యూ. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.